ఓం గం గణపతి నమః. నమస్తే అండి. శ్రావణ మాసం వచ్చింది కదా, అందరికీ చాలా సంతోషం అండి. పండగలన్నీ వచ్చేసినట్టే. శ్రావణ మాసం మొత్తం పండగ వాతావరణంగా ఉంటుందండి మనకి ఆడవాళ్ళందరికీ. శ్రావణ మంగళవారం వ్రతము అమ్మవారి కథ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నానండి. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలండి. పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి. సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారనమాట. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా కృష్ణ భగవానుడు ద్రౌపదీదేవికి వివరించినట్లు పురాణాల్లో చెప్తున్నాయన్నమాట. శ్రావణ మంగళవారం వ్రత విధానం లేదా మంగళగౌరి పూజ ఏ విధంగా జరుపుకోవాలో తెలుసుకుందామండి. ఇప్పుడు ముందుగా పసుపు గణపతి పూజ మనకి తెలుసు కదండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పేసి పసుపు గణపతిని పూజించుకొని దీపం వెలిగించి ధూపం, గంధము, పుష్పము, కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి తర్వాత ఆచమనము, ప్రాణాయామము, సంకల్పము అన్నీ చెప్పుకొని గణపతి పూజ చేస్తామన్నమాట. గణపతి పూజ కలశారాధన అయిపోయిన తర్వాత మంగళగౌరి పూజ చేస్తామన్నమాట. ఈ మహాగణపతి పూజ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చెప్పుకుంటాం అనమాట. చెప్పుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం అవన్నీ పెట్టేసేసి తాంబూలం, నైవేద్యం, నీరాజనం అయిన తర్వాత మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారం చెప్పుకున్న తర్వాత అమ్మవారికి మంగళగౌరి వ్రత కథ చదువుకుంటాం. కథ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాం. పూర్వం కృతయుగంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది. దాన్ని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయమున పరమేశ్వరుడు మందహాసంతో చిరునవ్వు నవ్వి, ఇప్పుడు నేనేం చెయ్యను అన్నట్లు పార్వతి వైపు చూశాడు. ఆ సర్వమంగళ స్వరూపిణి అయి జగన్మాత భర్త చూపుల్లోని అంతర్యమేమిటో గ్రహించింది. దేవతలనైనా, దానవులనైనా, మానవులనైనా మన భక్తులే కదా. మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనం కాక ఇంకెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసం ఉంచే లోక వినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషయాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెప్తున్నాయన్నమాట. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి అట్టి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను మనం కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రత విధానం విధిగా ప్రారంభించి 5 సంవత్సరాల దీక్షగా ఆచరించాలన్నమాట. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షంతో వైంధవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వసౌఖ్యాలతో గడుపుతారనమాట. పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా? పసుపు, కుంకుమ, పువ్వులు, సుగంధ మంగళ ద్రవ్యాల్లోనూ ఆవునెత్తితో ప్రకాశించే జ్యోతుల్లోనూ కొలువై ఉంటుందన్నమాట అమ్మవారు. చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిష్మతి నగరాన్ని పాలించేవాడు అనమాట. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేమి ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులుగా ఎన్ని నోములు వచ్చినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యమైపోయింది. చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జైపాల నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారము నందు నిలబడి భవతి భిక్షాం దేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జైపాలన భార్య పల్లెల్లో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపల ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగిందంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చే ముందు నువ్వు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు.
మరుసటి రోజు సన్యాసి రావటం మహారాణి గారి బంగారు పళ్ళతో సహా భిక్ష వేయబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి, అయితే మహాత్మా, సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకొనగా, ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు, అమ్మా, నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి. నీలం రంగు వస్తువులు ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతనికి నీలాశ్వం ఎక్కడ అలసటతో కింద పడుతుందో అక్కడ దిగి త్రవ్వమను. ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడనమాట. సన్యాసి రూపైన శివుడు వెళ్ళిపోయారనమాట. ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు. స్వర్ణదేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలను భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తానని కోరుకున్నా. అమ్మవారు, నాకు ధనం వద్దు, సంతానం కావాలి అన్నాడు. జయపాలుడు అప్పుడు అమ్మవారి దీర్ఘాయువు, వైధవ్యం గల కన్య కావాలను, అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలను కోరుకోమని అడిగిందనమాట. అమ్మవారు అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడు ఆ దేవి ఆ రాజును తన పార్శ్వమున ఉన్న గణపతి నాభి ఎందు అడుగు వేచి, చెంతనే తన చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమైన. జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లను కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం పారి నుండి మరణిస్తాడని శపిస్తారనమాట. ఈ విధంగా కొన్నాళ్ళకు జయపాలన భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుమారుడికి వయసు వచ్చింది. వివాహం జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దామని భర్తతో అన్నదనమాట. కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు. త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వారిద్దరూ ఒక సత్రంలో ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండ రండ అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలోని ఎవరు ముండలు రండలు ఉండరు అంది కోపంతో. జయపాలను కుమారుడు శివుడు అతని మేనమామను ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారన్నమాట. తన మేనలుడు అల్పాయుష్కుడు అన్న సంగతి తెలిసి మా ఇంట్లో ఉండరు, ఆ ముండలు రండలు ఎవరు ఉండరు, మా అమ్మ శ్రావణమంగళ వారికి గౌరవ చేస్తుందన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరి దేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తుందన్నమాట. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి, శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యంగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీలుడు శివుడులా వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదు రూపంలో సుశీల కల్లో కనబడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది, ఈ దోషమునకు మార్గం చెప్తున్నాను అని విను అని ఈ విధంగా కథ చెప్పిందనమాట. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పం నీ భర్తను కరవటానికి వస్తుంది. వెంటనే నువ్వు నిండా పాలు ఉన్న ఒక కుండను దాని ముందు ఉంచు. అప్పుడు ఆ పాము ఆ కుండలో ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయినమివ్వు. దాంతో నీ భర్తగా గండం తప్పిపోతుంది అని అంతర్ధానమైపోతుంది. శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగ్గా అంతా శ్రావణమంగళ గౌరీ వ్రత ప్రభావం అని చెప్పింది. ఈ విధంగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి వివరించారన్నమాట.
ఇవి ఎలా చేసుకోవాలంటే పూజ శుభ్రమైన పీటను పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒక ఎండు కొబ్బరి చెప్పులో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేసుకొని కలశ ప్రతిష్ఠ చేసి సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టుకొని కలశ పూజ గావించాలన్నమాట. ముందుగా వినాయకుడి నైవేద్యం సమర్పించిన తర్వాత మంగళ గౌరీ లేక ఫణిగౌరీ దేవి అష్టోత్తరం చదివి అమ్మవారు ముందు 5 ముడులు 5 పొరలు గల 5 తోరములు 5 పిండి దీపారాధనలు పెట్టి పూజించాలి. పూజ అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతిచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా ఒకటి అమ్మవారికి ఒకటి మనకి, మిగిలిన 3 ముత్తైదులు తాంబూలంతో పాటు ఇవ్వాలన్నమాట. వ్రతం చేసుకున్న మర్నాడు కూడా అమ్మవారికి హారతిచ్చి నైవేద్యం పెట్టి యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనాయచ అనే అమ్మవారికి ఉద్వాసం చెప్పాలి. అట్టి అమ్మ నీ స్వస్థానానికి వెళ్ళి మళ్ళీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం అన్నమాట. అంతటితో 1 వారం వ్రతం సంపూర్ణమైపోతుంది. పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, అన్యోన్య దాంపత్యం కోసం మంగళగౌరి వ్రతాన్ని ప్రతి ఒక్క మహిళలు చేసుకుంటే మంచిది.